భౌగోళిక తెలంగాణ వచ్చినా ప్రజల బతుకులేమీ మారలేదని ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టులందరినీ మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. త్యాగాల తెలంగాణ కోసం, త్యాగదనుల కోసమే మా పోరాటం అంటున్న గద్దర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పాట ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి కాస్త సైలెంట్గా అయ్యారా? మరి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాన్ని మనతో మాట్లాడడానికి గద్దర్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మనతో మాట్లాడడానికి, వారి అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో అంటే విప్లవవాద సిద్ధాంతాన్ని నుంచి అండర్ గ్రౌండ్ నుంచి కూడా అనేక పరిణామాల నేపథ్యంలో అనేక మార్పులు చేర్పుల తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీ ఆటపాట ద్వారా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. తదనంతర కాలంలో తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణ మీరు అనుకున్న రేంజ్లో పనిచేయడం జరుగుతుందా? మీరు అనుకున్న లక్ష్యాలని సాధించగలుగుతుంది ఈ 3 ఏళ్ల కాలంలో? అత్యంత ప్రాణం త్యాగం చేసిన అమరవీరుల పాదాలకు వందనం. తెలంగాణ కోసం ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అనేక రూపాల్లో త్యాగం చేసిన అశేష ప్రజలకు వందనాలు చెప్తూ, మనం పరాయి పాలన నుండి అంటే ఆంధ్ర వలస పాలన నుండి విముక్తి చేసుకోగలిగినాం. మార్పు ఏంటంటే పొలిటికల్గా మనము ప్రత్యేక తెలంగాణ రూపం వచ్చింది కాబట్టి భౌగోళిక తెలంగాణ వచ్చింది. అంటే పాలకులు అనేవాళ్ళు ఇంకో రూపంలో వాళ్ళే పాలకులు ఉన్నారు, పాలితులు అనేవాళ్ళు వాళ్ళే పాలితులుగా ఉన్నారు. అంటే ఈ చక్రభ్రమణంలో, ఈ సైక్లిక్ వేలో మీరు అనుకున్నటువంటి పాలన కాకుండా ఒక శిష్ట పాలననే కొనసాగుతుంది, ఎలైట్స్ మాత్రమే ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు క్లాస్ అంట నేను అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఎన్ని మార్పులు జరిగినా ఇప్పుడు ఉన్నాయన కాకుండా ఇంకో వాళ్ళు అలయన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఏమైనా భౌగోళిక తెలంగాణ సాధించినాము, పాలన కూడా భౌగోళికంగానే పైనుండి కింది వరకు ఉన్నాయి, పాలసీలు కూడా అట్లనే ఉంటాయి. ఒక సెక్షన్కే అది ఉపయోగపడుతుంది, కింది ప్రజలకు త్యాగాలు. అందుకే త్యాగాల తెలంగాణ రావాలని అంటున్నా. భౌగోళిక తెలంగాణ ఏ విధంగానైతే ఒక రాజకీయ అంశము, త్యాగాల తెలంగాణ కూడా ఒక రాజకీయ అంశమే. కాబట్టి త్యాగాల తెలంగాణకి సాధించడానికి రేపు చరిత్రలో చారిత్రక అవసరం, ఒక రాజకీయమైన ఉద్యమం అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక నూతన పార్టీ, ప్రత్యేకమైన పార్టీ యొక్క ఆవశ్యకత ఉంది. అది జన్మిస్తుంది. నేను అధికారంలోకి వస్తా, నేనే నాయకత్వం ఇస్తానది అంటే మా క్రిటిక్ ప్రాసెస్ అవుతుంది. ప్రజల ఉద్యమాల్లోకి వెళ్తున్నాం కదా, ఆ ప్రజలు నిర్ణయిస్తారు. అంటే మీరు కింగ్గా కావచ్చు, కింగ్ మేకర్గా కావచ్చు, మీరే రాజ్యాధికారంలోకి రావాలని అని అనట్లేదు. అంటే అట్లా ఏమైనా ప్రతిపాదనలు వచ్చినాయా? మీరు సారథ్యం వహించాలని కానీ మీరు పెడితే బాగుంటుంది అనేటువంటి సూత్రాలు ఏమైనా? ఇప్పుడు కింగ్ కావాలి, కింగ్ కావాలి, కింగ్ మేకర్ కావాలన్నా కానీ మనం ఇప్పటిదాకా అదే చేసినాం. ఎవడైనా కింగ్ కావాలంటే మెజార్టీ ఓట్లు ఉన్నాడు కింగ్ కావాలి. ఇప్పుడు నా లెక్క ప్రకారం కింద ఉన్న దళితులు వాళ్ళు వీళ్ళు ఉన్నది వాళ్ళ ఛాయిస్ పోయింది. ఇక బీసీలు ఉన్నారు. ఈ బీసీలలో ఈ బీసీల వాళ్ళు కిందోని దొక్కుడు మీదోని మొక్కుడు ఉండే. ఇప్పుడు వాళ్ళకి ఏమంటున్నాం అంటే మీదోని మీద ఎక్కురి కిందోని మొక్కుమంటున్నా. నేను 70లో వాడిన పాట పాడతాను, ఆ 2 లైన్లే ఈరోజు రిలవెంట్గా. ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే, రాజ్యమెవడికొచ్చెరో రాజన్న సుఖములెవరికి దక్కెరో. మన దేవతలందరూ ఉత్పత్తి దేవతలు. ఇప్పుడు నేను పోయే దేవత కూడా మా పంటలు మంచిగా వండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా గొర్రెలు మంచిగా ఉండాలని మొక్కుతారు. మాకు బంగారం రావాలి, అధికారం రావాలి, రాజు కావాలని మొక్కరు. దట్ ఈస్ ది డిఫరెన్స్. అందుకే అడిగిపోతున్నా. ఓకే, మొత్తం మీద త్యాగాల తెలంగాణ కావాలని చెప్పేసి గద్దర్ గారు భావిస్తున్నారు. ఇది ఏ మేరకు సాధ్యమవుతుందో మనం వేచి చూడాల్సిందే. కబర్ రాజేందర్తో చంద్రశేఖర్, టీవీ 99 కరీంనగర్ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.